టీఎఫ్ఐ బానిసలకు రాజేసాబ్ రివ్యూ. ఇలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన మేము ఇలా రియాలిటీతో బయటకు వచ్చాం. హీరోయినే మారుతీని దూరం పెట్టినప్పుడు నాకు అప్పుడే డౌట్ రావాల్సింది, ఐ డిడ్ ఏ మిస్టేక్. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది, ఐ డిడ్ ఏ మిస్టేక్. ఈవెంట్లో ఏడ్చినప్పుడు మాకు అప్పుడే అనిపించింది ఎక్కడో ఇన్ని రోజులు మట్టి నేను దీని ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా, మీరు ఎదురుగుండా ఉంటే నా వల్ల కాదు. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? పువ్వు చేసి 3 రోజులైంది సార్. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. బట్ నెక్స్ట్ మా కస్టమర్ దగ్గర పెట్టుకుంటారు సార్. ట్రై చేస్తా పో. కంపల్సరీగా పెట్టుకుంటారు కదా సార్. మారుతన్నా ఓ మెట్టు ఎక్కేసావు, మెహరన్నం దాటి ఇంకో మెట్టు ఎక్కేసావు. శక్తి అనుకుంటే శక్తిని దాటి ఇంకో మూవీ నువ్వు ఇచ్చావు. ఇన్ని రోజులు మట్టి నేను దీని ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా, ఇప్పుడు దీన్నే చూపిస్తున్నాను. జాన్ ఫస్ట్ నుంచి కూడా ఒక్క వీడియో నాకు నేను కావాలని చేయకుండా నా ఫస్ట్ వీడియో రాజేసాబే చేద్దాము అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. చాలా కాన్ఫిడెంట్గా మారుతి గారు ఏమన్నారంటే నా హౌస్ అడ్రస్ ఇస్తాను, మీకు నచ్చకపోతే మా ఇంటికి వచ్చేయచ్చు అని చాలా ధైర్యంగా ఉన్నారు. విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. అక్కడ ఉంది డైనోసార్ ఆడ. బిఫోర్ బాహుబలి రెబల్ స్టార్, కానీ ఆఫ్టర్ బాహుబలి ఏంటంటే మనకి డైనోసార్. బిస్కెట్ అయింది చెప్పుకోవడానికి, అదేంటంటే అది బాధేస్తుంది. నిన్న నైట్ జాన్ 8th మూవీకి వెళ్ళిన మేము నాకు ఒక జెన్యూన్ రివ్యూ ఇవ్వాలనిపించింది. నిజం చెప్పాలంటే జాన్ ఫస్ట్ నుంచి కూడా ఒక్క వీడియో నాకు నేను కావాలని చేయకుండా నా ఫస్ట్ వీడియో రాజేసాబే చేద్దాము అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను నిన్న నైట్ అంటే ఇది బ్యాడ్ రివ్యూ కింద అని కాదు, గుడ్ రివ్యూ కింద కాదు, నా ఒపీనియన్ నేను ఒకటి మీకు చెప్పుకోవాలనుకుంటున్నాను. అందు గురించనే నేను ఇట్స్ ఆల్ అబౌట్ రాజేసాబ్, ఇట్స్ నాట్ అబౌట్ రాజేసాబ్ రివ్యూ. నా పర్సనల్ ఒపీనియన్ కింద చెప్తాను, అది ఒకసారి చూడండి. థింగ్ ఏంటంటే నిన్న నైట్ జాన్ 8th మేము మూవీకి వెళ్ళి ఆ సూపర్ స్క్రీన్లో అలా చూస్తున్నప్పుడు మా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే అసలు వేరే లెవెల్లో ఊహించుకున్నాం. ఎందుకంటే అక్కడ ఉంది డైనోసార్ ఆడ. సో డైనోసార్ మూవీలో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతాం అలానే ఉంటుంది కదా ఎక్స్పెక్టేషన్. ఆ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాం. బట్ ఏంటి అంటే ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో మాకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. మాకు కొన్ని సీన్స్ ప్రీవియస్గా మూవీ చూడకముందే కొన్ని కొట్టాయి. ఏంది అంటే నిధి అగర్వాల్ మారుతిని అవాయిడ్ చేయడం, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ మనోడు యాడ్ అవ్వడం, మాకు ఎక్కడో అవి కొన్ని సీక్వెల్స్ అనేది కొన్ని సింక్ అయ్యాయి అనమాట. ఎందుకో ఇది నిజం చెప్పాలంటే మనం మొన్నటిదాకా మెహరాన్ అని గట్టిగా ట్రోల్ చేసాం, కానీ ఇప్పుడు మెహరాన్ క్రాస్ చేసి మారుతి వెళ్ళిపోయాడు. చాలా కాన్ఫిడెంట్గా మారుతి గారు ఏమన్నారంటే నా హౌస్ అడ్రస్ ఇస్తాను, మీకు నచ్చకపోతే మా ఇంటికి వచ్చేయచ్చు అని చాలా ధైర్యంగా అన్నారు. విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. అండ్ అది కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఎస్కేని యాడ్ అవ్వడం, లేకపోతే ఈయన మారుతి గారు యాడ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతుందా, ఎక్కడో కొడుతుంది, ఎక్కడో చూశాను అని మాకు ఎక్కడో కొడుతున్నప్పుడు అనిపించింది. మ్యాటర్ వెళ్ళాక రియాలిటీ అర్థమైపోయింది. అంటే కొన్ని రియాలిటీస్ జనరల్గా మనం మాట్లాడుకుంటే దాంట్లో మెయిన్గా వచ్చేసరికి స్టార్టింగే అది ఎలా ఉంది అంటే ఒక సింక్లో లేదు. మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ 30 minutes, ఫస్ట్ 45 minutes కూడా ఎలా అనిపించింది అంటే ఏదో సీన్లు పెడుతున్నారు అన్న ఫీలింగే ఉంది తప్ప, లేకపోతే ఇక్కడ ఈ సాంగ్ సింక్ అవ్వాలని, లేకపోతే ఎవ్రీథింగ్ అంతా కూడా ఏంటంటే అదేదో సెట్ వేసి పెట్టినట్టుగా ఫీలింగ్ వస్తుంది తప్ప రియాలిటీగా జరుగుతుంది అన్న ఫీలింగ్ అయితే అర్థం కాలేదు. కానీ ఇంకోటి నాకు క్లారిటీగా అర్థమైంది ఏంటి అంటే మారుతి గారు మన ప్రభాస్ అని ఎలా చూపించాలనుకున్నారంటే మన బుజ్జిగాడులో నీ తర్వాత మోడల్ నేను
ఇసూజు ఇంజన్ రై 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 హార్స్ పవర్ ఎలా అయితే మన ప్రభాస్ అన్న చేశాడు, మన డైనోసార్ ఎలాగా చేశాడు అనేది అలాగా ఆ సీక్వెల్ చూపించాలనుకున్నాడు. అదైతే అర్థమైంది. కానీ మొత్తానికైతే బేలా అయిపోయింది అనమాట, ఫ్లాప్ అయిపోయింది. చెప్పుకోవడానికి అది బాధ, బిస్కెట్ అయింది. చెప్పుకోవడానికి అది ఏంటంటే అది బాధేస్తుంది. బిఫోర్ బాహుబలి రెబల్ స్టార్, కానీ ఆఫ్టర్ బాహుబలి ఏంటంటే మనకి డైనోసార్. సో మెయిన్గా సలార్ చూసి తర్వాత ఈ చూశాక ఏంటంటే ఆయనకి ఎక్కువగా యాక్షన్ మూవీస్ బాగా హిట్ అవుతాయి. అదనేది ఎందుకనంటే బై బ్లడ్లో వాళ్ళు ఏంటంటే రాజు అన్నప్పుడు రాజు అనేవాడు ఏంటంటే రాజ్యాలు పాలించడం, యుద్ధాలు చేయడం, లేకపోతే రాణులతో సాంగ్లు వేసుకోవడం, లేకపోతే చిలికత్తలతో ఒక ఐటమ్ సాంగ్ వేయడం. ఇది మూవీ మొత్తం మీద ఇలా చేస్తే ఏంటంటే 100% ఆ మూవీ హిట్ అవుతుంది. మీరు కావాలంటే ప్రీక్వెల్ ఒకసారి మూవీస్ చూసుకోండి. ఏ మూవీ చూసుకున్నా కానీ మన ప్రభాస్ అన్నకి అలాంటి మూవీస్ ఎక్కువగా హిట్ అవుతాయి. ఈ చిన్న పాయింట్ ఒక్కటి మారుతి గారు పట్టుకున్నా బాగుండు. మెయిన్గా రాధేశ్యామ్లో ఆయన అలానే సాఫ్ట్ కార్నర్లో చూపించాలనుకుంటే అది అలానే పోయింది. తర్వాత దీంట్లో ఏంటంటే కొన్ని కామెడీ పరంగా చూసుకుంటే కామెడీ కొన్ని బాగానే ఉన్నాయి. సప్తగిరి గారిని పెట్టారు, ఒక 4 కమెడియన్స్ అన్నట్టుగా 4 పీపుల్స్ని అలా పెట్టారు. తర్వాత ఒక మెయిన్ క్యారెక్టర్కి ఆవిడ పెద్ద ఆవిడని పెట్టారు. తర్వాత ఒక ఎమోషన్ పండించడానికి పెట్టారు. దీంట్లో కూడా మెయిన్గా కొన్ని అయితే పాయింట్లు ఉన్నాయో మెయిన్గా లాస్ట్లో మన ప్రభాస్ అన్న అలాగ వాళ్ళ నాన్నమ్మ, అంటే నేను స్పాయిలర్ ఇవ్వట్లేదు, జనరల్గా ఒపీనియన్ ఇంకా చెప్పాలి కాబట్టి అందుకు చెప్తున్నా. ఆవిడ చనిపోతుంది అన్న సిచ్యువేషన్లో ఈయన ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఫేస్లో కొన్ని రియాక్షన్స్ ఉంటాయన్నమాట. అవి చూస్తున్నప్పుడు అసలు అంటే నాకు నిజంగా రామ్ చరణ్ గారిని రంగస్థలం తర్వాత ఒక హీరోగా లేకపోతే ఒక యాక్టింగ్ చేయగలడని మనం ఎలాగ అనుకున్నామో ఆ ఒక్క సీన్కి అసలు నిజంగా వేరే లెవెల్లో అనిపించింది. ఎందుకంటే అన్నది కూడా పాజిటివ్ చెప్పాలి. ఇంకొక విషయం తెలిసి కూడా ఎందుకు ఓపెన్గా ట్రోల్ చేయాలనుకోవట్లేదు అంటే ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ అన్నకి కొంచెం లెగ్ ఇంజురీస్ అయినాయి అనేది అందరికీ తెలుసు. అందువల్ల కొన్ని స్టెప్పుల్లో ఆయన వేయలేడు అనేది తెలుసు. అందువల్ల అది ఏంటంటే క్లియర్గా తెలిసిపోతుంది ఒకరి బాడీ ఇంకొకరి ఫేస్ అన్నట్టుగా. అది నాకైతే అంటే మాకు ఓపెన్గా అయితే తెలిసిపోతుంది. అదేంటంటే డైరెక్టర్ చూసుకోవాలి ఏంటి ఎలాగా అనేది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అసలు ముందు ఫస్ట్ అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే అది దెయ్యం సినిమానా లేకపోతే ఏ మూవీ అనేది మాకు అది అర్థం కావట్లేదు. నాకు అర్థం కాలేదు సార్. అంటే ఏం చూపించాలనుకుంటున్నారు అనేది అర్థం కావట్లేదు. అంటే మీరు దేర్ ఆర్ 2 టైప్స్ అనిపిస్తుంది. ఒకటి ఒక రాక్షసుని లేకపోతే ఒక జాంబీని ఈ టైప్ ఆఫ్ చూపిద్దాం అనుకుంటున్నారా అనేది ఓ పాయింట్. కాదు అసలు మొత్తానికి దెయ్యాన్ని చూపించాలనుకుంటున్నారు. ఒక హర్రర్ మూవీ అన్నప్పుడు హర్రర్ మూవీలా ఉండాలి. చిన్నప్పుడు ఏదో రాజుగారి గది బెటర్ అనిపించింది నాకు నిజం చెప్పాలంటే కొన్నిటికి. ఎందుకనంటే యాజ్ ఇట్ ఈజ్ నిజం చెప్పాలంటే అది రాజుగారి గది 1, రాజుగారి గది 2. దాంట్లో కూడా రాజుగారి గది 1లో బాగుంటుంది, ఒక రూమ్ ఉంటుంది. తర్వాత బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా అని కమెడియన్స్ వీళ్ళందరూ పండిస్తారు. అలానే వీళ్ళు వచ్చి వీళ్ళతో సరదాగా ఉంటారు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఒక హీరోయిన్ వస్తుంది, ఈ హీరోయిన్ అయిపోయాక ఇంకో హీరోయిన్ వస్తుంది, ఆ హీరోయిన్ అయిపోయాక ఇంకో హీరోయిన్ వస్తుంది. అలాగే 3 హీరోయిన్లు మొత్తానికి ఆ ఇంట్లోనే ఉంటారు. ఇంకేందంటే ఇంకా సరదాగా అది కాసేపు అలా జరిగిపోద్ది అనమాట. దానిలో థింగ్ ఏంటంటే ఒక పెద్ద ఎలివేషన్ వేరే లెవెల్లో ఇచ్చి ఒక డాక్టర్ని సైకియాట్రిస్ట్ని లోపలికి తీసుకొస్తే మనోడు చాలా సింపుల్గా ఆయన బయటికి పంపించేస్తాడు. ఇప్పుడు బయట ఏదైతే ఇక్కడ కమ్యూనికేషన్ లేదు, ఇప్పుడు ఈ హౌస్కి తర్వాత బయట ఉండే వాళ్ళ కమ్యూనికేషన్ లేదనుకున్నా అదొకటి చిన్న లాజిక్. ఇంత కమ్యూనికేషన్ ఉన్నప్పుడు వాళ్ళు బేసిక్గా కొన్ని బేసిక్ థింగ్స్ కొన్ని లాజిక్స్ ఆలోచించలేదు ఆ మూవీలో అనిపించింది నాకు మెయిన్గా. అంటే మేము పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ మాకు చాలా డిసప్పాయింట్మెంట్ ఎందుకు అనిపించిందంటే ఆల్మోస్ట్ ఒక ఇంటర్వెల్ టయానికే సీన్ అర్థమైపోయింది ఇది రాజేసాబ్ 2 పెడతాడు. ఎందుకనంటే ఫస్ట్ హాఫ్ అనేది కాదు, మొత్తం మూవీ అంతా కూడా ఏం చెప్పాలనుకున్నాడంటే పార్ట్ 1 కోసం ల్యాగ్ చేసినట్టు అనిపించింది. సినిమా అయితే చూపించాడని అయితే మాకు అనిపించలేదు. పుస్తకాలు తేవట్లేదు నువ్వు పారిపోతున్నప్పుడు పుస్తకాలు
వాళ్ళే దొరికి చంపేస్తారు. ఆ పార్ట్ 2 తీయడం గురించి పార్ట్ 1 అంతా ల్యాగ్ చేశాడు అనిపించింది. అంటే మారుతి గారు ఒకటి అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు పుష్ప అనే మూవీ, లేకపోతే బాహుబలి అనే మూవీ, కల్కి అనే మూవీ, లేకపోతే ఇప్పుడు త్రిబుల్ ఆర్ తీయొచ్చు. పార్ట్ 2 కావాలనుకుంటే రాజమౌళి గారు అనుకుంటే నిజంగా త్రిబుల్ ఆర్ తీయొచ్చు. కానీ ఆయన ఒక ఆప్షన్ పెట్టుకోలేదు. పార్ట్ 1లోనే మొత్తం త్రిబుల్ ఆర్ అంతా కూడా చూపిద్దాం అనుకున్నాడు. మొత్తానికి త్రిబుల్ ఆర్ అనేది 1కి అంతా క్లోజ్ చేసాడు. మేబీ తీస్తే పార్ట్ 2కి ఏమన్నా ఇంకా ఆయన ఒపీనియన్ ఆయన క్రియేట్ చేస్తే ఆయన వరల్డ్ ఇంకా ఆయన ఇష్టం కాబట్టి. ఇక్కడ ఏమనిపించిందంటే ఈ మూవీకి నిజంగా చాలా ల్యాగులు ఉన్నాయి. అందువల్ల అంటే మీకు వచ్చింది మారుతి గారు, మీరు నిజంగా కానీ ఈ రివ్యూ చూస్తే ఒకసారి నిజంగా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో మీకు వచ్చింది ఒక గోల్డెన్ ఛాన్స్. అది దాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని ఉంటే ఒక రాజమౌళి తర్వాత కొంతమంది ఉన్న ప్రముఖుల తర్వాత మీరు కూడా ఆ లిస్టులో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన సందీప్ రెడ్డి వంగ ఆయనకేం ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు అర్జున్ రెడ్డి తర్వాత యానిమల్ తీశారు. ఎందుకంటే ఆ కబీర్ సింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే అర్జున్ రెడ్డి రీమేక్సే కాబట్టి ఓకే అనుకోవచ్చు. నెక్స్ట్ మూవీ యానిమల్. మొన్న ఏదైతే ఒక పోస్టర్ వదిలేరో స్పిరిట్, అదొక్కటి చూడంగానే నాకు అదే అనిపించింది, ఎందుకు రిలీజ్ చేశారా అని. ఈ మూవీస్తో అందరూ డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ అందరూ కూడా ఏదైతే స్పిరిట్ మూవీకి గాలి పీల్చుకోవచ్చు అన్నట్టుగా ఆ పోస్టర్ వదిలేరు. అదైతే ఇంక అర్థమైపోయింది క్లియర్గా. సో మారుతి గారు ఇది మీరు అర్థం చేసుకొని పార్ట్ 1కే మొత్తం సినిమా అంతా. ఎందుకంటే అసలు ఇంకో విషయం అర్థం కాని థింగ్ ఏంటంటే ఆయన ఒక పెద్ద ఆయన గెటప్లో, ఒక రాజు గెటప్లోనో లేకపోతే జమీందార్ గెటప్లోనో మన ప్రభాస్ అన్న ఒక పోస్టర్ అనేది అప్పుడు రిలీజ్ చేశారు. అది అసలు క్లిప్ ఉందా లేదా కూడా అసలు అర్థం కావట్లేదు. నువ్వేమైనా ట్రాఫిక్ పోలీసారా? మరి దొరికిపోయాం. కార్ ముందొస్తే ఏంటి, వెనకొస్తే ఏంటి? ఏదో ఒక సెకండ్ అలాగ ఎవరో లోపలికి వచ్చి వెళ్ళిపోయినట్టుగా ఉనింది. ఒకవేళ దెయ్యమేమన్నా లోపలికి వచ్చి ఆ సినిమా స్టోరీ అంతా నడిపించుంటే పార్ట్ 1 100% అది సక్సెస్ అయి ఉండేది. దాన్ని మీరు తీసుకొచ్చి పార్ట్ 2లో సర్కస్ అంట. మరి ఇది ఏందో ఇంకా అది ఆయనే అర్థం చేసుకోవాలి మొత్తానికి. ఎందుకనంటే మీరు పార్ట్ 2 గురించి ఎక్కువ ఎలివేషన్ ఇచ్చి చేద్దాం అనుకున్నారు, కానీ అది పార్ట్ 1కే స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏ ధైర్యంగా మీరు పార్ట్ 2 తీస్తారనేది ఇంక అది మీకే తెలియాలి, లేకపోతే ఇంక అది ప్రభాస్ అన్నకే తెలియాలి. నమ్మి మళ్ళీ ఇంకో పార్ట్ 2 ఇస్తాడా అనేది. ఇదైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది న్యూ ఇయర్కి. ఇంకోటి సంక్రాంతికి అయితే గట్టిగా ఇంకా మిగతా మూవీస్ ఇంకా కొడతాయా లేదా అనేది ఆ మూవీ చూశాక అది డిసైడ్ అవ్వాలి. కానీ ఎందుకంటే ఆయన అనిల్ రావిపూడి మీద కొద్దిగా పాజిటివ్ రివ్యూ అందరికీ ఉంది, ఫ్యామిలీని బాగా అట్రాక్ట్ చేస్తారని ఉంది కాబట్టి మేబీ అదేమన్నా కొద్దిగా ఒకసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే మన మెగాస్టార్ గారికి ఎంత క్రేజ్ ఉందో అంత క్రేజ్ కూడా మన ప్రభాస్ అన్న సంపాదించుకున్నాడు. అందువల్ల వరల్డ్ వైడ్ ఒక పాన్ ఇండియా టాలీవుడ్ అంటే తెలిసిందే ప్రభాస్ అన్నతో, అదైతే వాస్తవం, అందరం ఒప్పుకోవాలి. అలాంటి క్రేజ్ ఉన్న యాక్టర్ మరి మీ చేతిలో పడ్డప్పుడు మీరు సరిగా, ఎందుకనంటే కత్తి ఎక్కడున్నా అది కత్తే, అది ఎవడి చేతిలో ఉందనేది అర్థమవుతుంది. సరైనోడి చేతిలో ఉంటే ఒక యుద్ధం గెలుస్తుంది, సరైనోడి చేతిలో లేకపోతే ఆ యుద్ధం ఓడిపోద్ది. సో అదేంటంటే ఇంక మనం వాడేదాన్ని బట్టి ఇంకా ఆయన ఏంటంటే ప్రభాస్ అన్న ఇంకా ఆయన ఒక డైనోసార్. ఇప్పుడు ఈ మూవీ ఉంది పోయింది అన్న దానివల్ల ఆయన క్రేజ్ తగ్గదు పెరగదు. ఎందుకనంటే అంతకు మించి హైట్స్ ఇంకా ఆయన చూడడానికి ఏదీ లేదు, అంతమించి డౌన్స్ ఆయన చూడడానికి ఏదీ లేదు. అన్నీ చూసాడు, ఇంకా దాటిపోయింది. ఒక పవన్ కళ్యాణ్, ఒక ప్రభాస్, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇంకా హిట్లు ఫ్లాపులతో పని లేదనమాట. ఇంకా మేము జస్ట్ ఇంకా ఆయన కనిపించడం గురించి అలా వెళ్ళిపోతాం, కథ అయితే వాస్తవం. వీళ్ళని జస్ట్ చూద్దాము అనుకొని మేము థియేటర్స్కి వెళ్ళిపోయి సరదాగా అలా కూర్చుంటాం. ఆయన కానీ లేకపోయి ఉంటే వెళ్ళిపోయేవాళ్ళం. నిజం చెప్పాలంటే నిన్న చాలామంది ఇంటర్వ్యూలకి వెళ్ళిపోయారు, పక్కన ఉండే వాళ్ళు అయితే పడుకుంటున్నారు. ఏందా అనేది అసలు మాకు చాలా బాధేసింది. మరి ఇంకొంతమంది అయితే మరి ఇంక నిద్రపోయారు. అది చెప్తే ఇంక నన్ను గట్టిగా ట్రోల్ చేస్తారు, కానీ ఇంక రియాలిటీ ఉండదు. నిన్న మేము యాక్చువల్గా ఫీల్ అయింది చూసింది చెప్పాలి కాబట్టి ఆ రియాలిటీస్ అన్నీ చెప్తా ఉన్నాను. మెయిన్గా వన్స్ సినీ వాళ్ళు మూవీ చూసి అలా బయటకు వచ్చి తర్వాత అలా ట్రైన్లో ఒక మెట్రోలో అందరం మేము వస్తున్నప్పుడు అందరం ప్రభాస్ ఫ్యాన్సే. ఎందుకనంటే అందరం మూవీ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు. అందువల్ల ఏంటంటే అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో ఫీలింగ్ కాల్స్ చేసి, లేకపోతే ఒపీనియన్స్ చెప్పుకుంటా, లేకపోతే మేము సరదాగా మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు చెప్పే ఒపీనియన్స్
అందరూ కూడా ఒకటే అంటారు, ఏంది అంటే సరిగా యూజ్ చేయలేదు, వెపన్ని సరిగా యూజ్ చేయలేదు. ఒక వెపన్ చేతిలో ఉన్నప్పుడు ఆ సరిగా యూజ్ చేయలేదని అందరూ అంటున్నారు. మీరు ఇచ్చిన ఎలివేషన్ అయితే నిజంగా అంటే అంటున్నామని కాదు కానీ ఇంకా టాప్ డైరెక్టర్ అయిపోయాను అన్నట్టుగా మీ ఎలివేషన్ ఇచ్చారు. వేరే లెవెల్లో అంత ఎలివేషన్స్ ఇచ్చినప్పుడు దాని రియాలిటీ కూడా అలా ఉండుంటే బాగుండు. ఎందుకంటే నేను దీన్ని కూడా నేను తక్కువ చేయాలనుకోవట్లే. ఎందుకంటే ఒక మూవీ తీయాలంటే ఎంత కష్టం అనేది తెలుసు. అది ఆషామాషా విషయాలు కాదు. ఎన్నో వందల కోట్లు పెట్టి తీసుంటారు. అన్ని 100 crores పెట్టిన మూవీకి ఏదో చిన్న రివ్యూ ఇస్తే అయిపోతుందని నేను అనుకోవట్లా. కానీ ఒక ఒపీనియన్ షేర్ చేసుకోవాలన్న ఒపీనియన్లో నేను షేర్ చేసుకుంటున్నా. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ ఫైనల్ క్లిప్స్ వచ్చేసరికి ఏంటంటే నేను చెప్పినట్టుగా ప్రభాస్ అన్న ఎమోషన్ మాత్రం వేరే లెవెల్లో అది పండింది. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. కానీ థింగ్ ఏంటంటే నాకు నిజంగా అనిపించింది, మన ప్రీవియస్ లాస్ట్ వరల్డ్ మూవీస్లో అమ్మోరు మూవీ ఉంటుంది, దాంట్లో విలన్ ఏందైతే అక్కడ ఆ గ్రాఫిక్సే బెటర్ అనిపించింది నిజంగా. ఇది చూసుకుంటే ఇలా జరగటం నీ హ్యాండే లేదుగా. నా హ్యాండా? నీ విషయంలోనా? నా జనరేషన్స్ కూడా మిగిలిన సంగతి నాకు తెలుసు. నిజంగా ఈ ChatGPT జెమినైలో తీసే గ్రాఫిక్స్లా అనిపించింది. అంటే అంత మరీ అవసరం లేదనిపించింది. ఒక గోస్ట్ని గోస్ట్లా చూపించాలి తప్ప ఒక రాక్షసుల్లా చూపించకూడదు. మీరు ఒక రాక్షసుల్లా చూపించారు తప్ప అది గోస్ట్లా చూపించలేదు. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే లాస్ట్లో ఇది చక్రాలు అన్నీ కూడా ఓపెన్ అయ్యాయి, చేసాయి, అది బాగుండింది. తర్వాత జస్ట్ ఒక షాట్కే మరి రాక్షసుడు చచ్చిపోవడమా లేకపోతే అసలు కొన్ని అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే కొన్ని సింక్ అవ్వట్లేదు అనమాట. అది ఏందా ఎక్కడ అనేది అసలు మూవీ ఎక్కడ సింక్ అవ్వట్లేదు. చూస్తే ఇంటర్వెల్కే వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. మరి అది ఎందుకు వచ్చిందా అనేది. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఇప్పుడు చాలా మందికి మూవీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇప్పుడు ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి లేకపోతే టాలీవుడ్ బానిసలకి మాలాగా ఎలా ఉన్న మూవీ చూస్తాం, చూడకుండా అయితే ఉండవు. అది పాజిటివ్గా నెగిటివ్గా 100% చూస్తాము. కానీ తర్వాత మీ పరిస్థితి ఏందనేది మీరే ఆలోచించుకోండి, ఎవరిది మారుతి అన్నది. అంతమించి ప్రభాస్ అన్నకైతే ఇబ్బంది ఏం లేదు. ఎందుకనంటే ఇంకా ఆయన ఏంటంటే ఇంకా అదొక ఎవరెస్ట్. ఆ ఎవరెస్ట్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు రీచ్ అవుతారు తప్ప ఎవరెస్ట్ ఇంకో రీచ్కి వెళ్ళాల్సిన పని లేదనమాట. అదొకసారి మీరు ఆలోచించుకొని ఉంటే బాగుండేమో అనిపించింది మారుతి గారిది నిజంగా. నాకు నిజంగా ఇంతమించి చెప్దామంటే నిజంగా నా దగ్గర ఒక 1 hour దాకా నేను మాట్లాడగలను. ఎందుకనంటే స్టోరీ మొత్తం మీద నాకంతా కూడా కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ నేను షేర్ చేసుకుంటే ఇంకా మీరు మళ్ళీ వెళ్ళి మూవీ చూడరు. అంటే నేను అంతా కూడా డిస్కస్ చేయాలనుకోవట్లా, పైన నా పాయింట్స్ అన్ని చెప్పాలనుకుంటున్నా, చెప్పాను అంతవరకే. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఎవరైనా హట్ అయి ఉంటే నిజంగా ఇంక నేను ఏం చేయలేను భయ్యా. ఎందుకనంటే ఉన్న ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాం. ఇంకోటి మీరైనా నేనైనా కానీ ఒక టాలీవుడ్ బానిసంగా అందరూ బాధపడ్డోళ్ళమే, అదొకసారి అర్థం చేసుకోండి మీరు కూడా. సో ఈ మూవీ జెన్యూన్ రివ్యూ ఇవ్వాలనిపించింది. కొంతమంది చూశాను, నేను నైట్ మూవీ చూసి రాగానే కొంతమంది పెయిడ్ రివ్యూస్ ఇస్తున్నారు. అంటే మూవీ ఎలివేషన్ ఇవ్వడం గురించి పెయిడ్ రివ్యూస్ ఇస్తున్నారంటే ఇవ్వచ్చు, అది ప్రభాస్ అన్న కాబట్టి అంత బడ్జెట్ కాబట్టి ఇచ్చినా తప్పలేదని నేను అనుకుంటున్నా. కానీ ఇచ్చే ముందు ఏంది అంటే మూవీ చూసి ఇస్తున్నారా, మూవీ చూడకుండా ఇస్తున్నారా అనేది డౌట్. ఎందుకనంటే రిలీజ్ అయిందే నిన్న అన్నప్పుడు, మరి జాన్ 8th రిలీజ్ అయింది అన్నప్పుడు మరి వాళ్ళు పోస్ట్ చేసింది మరి వాళ్ళ గురించి ఓన్లీ ఆ పర్సన్ గురించి స్పెషల్గా థియేటర్లో వేసారేమో మరి మాకు తెలీదు. అలాంటి రివ్యూలు ఇస్తున్నారు కొంతమంది అయితే. ఇంకా కామెంట్ సెక్షన్లో అయితే తెలిసిపోతుంది ఏంటంటే అన్న పెయిడ్ రివ్యూస్ ఎందుకన్నా ఇవ్వడం అని అంటున్నారు. సో అలా వద్దు, ఏదన్నా ఉందంటే జెన్యూన్గా ఇవ్వండి. ఇప్పుడు అది పాజిటివా నెగిటివా ఏదైనా కానీ పర్లేదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటే అందరికీ బాగుంటుందేమో కదా అనేది నా ఒపీనియన్ అంతే. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రాజాసాబ్ నిజంగా నాకే చాలా బాధగా ఉంది. ఎందుకనంటే నేను ఇద్దాం అనుకుంది వేరు, ఈరోజు నేను ఇస్తుంది వేరు. దానికి నాకు చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.
దిస్ ఈజ్ నవీన్ ఫ్రమ్ ఎన్ఎన్సీ టాక్స్. మీరు ఎవరైనా కానీ మీకు నిజంగా పర్సనల్ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం టాలీవుడ్ ఇంకేదన్నా ఉన్న అప్డేట్స్ గురించి ఎవ్రీథింగ్ అంతా గురించి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ నవీన్ ఫ్రమ్ ఎన్ఎన్సీ టాక్స్.